తెలుగుదేశం పార్టీ అంటే అపారంగా ప్రేమించి అసలు ఆ పార్టీ రాకపోతే రాష్ట్రం నాశనం అయిపోతుంది. ఆ పార్టీ వలన అసలు ఈ దేశంలో ప్రజలు బ్రతుకుతున్నారు. ఈ దేశంలో ప్రజలందరూ అసలు సంసారం చేస్తున్నారంటే తెలుగుదేశం వల్లనే. వాళ్ళు అసలు ప్రశాంతంగా బ్రతుకుతున్నారంటే తెలుగుదేశం వల్లనే, భోజనం చేస్తున్నారంటే తెలుగుదేశం వల్లనే. లేకపోతే అసలు అంతకుముందు ఏమీ చేత అయ్యేది కాదు అనేటటువంటి తరహాలో ఫీల్ అయ్యేటటువంటి కొంతమంది ఇంటలెక్చువల్స్ రూపంలోని విశ్లేషక మేధావులు. ఓ సుధాకర్ రెడ్డి గారు మొన్న ఏదో తిరుపతికి సంబంధించి ఒక మంత్రి గారి గురించి మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళ అనుకూల విశ్లేషకుడు అడుసుమిల్లి ఒక విచిత్రమైనటువంటి ఆరోపణ చేశారు. అది వాళ్ళ అనుకూల మీడియా TV5లో. అదేంటి ఒకసారి విందాం. రాష్ట్రంలో దాదాపు 175 మంది ఎమ్మెల్యేల్లో ఆ 11 మందిని పక్క తీసేస్తే 164 మంది ఎమ్మెల్యేలో ఎలాంటి ఆరోపణలు, వాయిస్ ఓవర్లో ఫోన్ లీకులు ఇవన్నీ వస్తూ ఉన్నాయి. అందులో సగం మంది పైగా 2 చేతులు సాలకు ఇంకో 6 చేతులు పెట్టుకుని లాగేస్తున్నారని పాలు పితికినట్టు పితికేస్తున్నారు జనాల దగ్గర నుంచి. ఇసుక మధ్య ఇదివరకు ఈ దరిద్రాలు ఇదివరకు ఎవడన్నా లేఅవుట్ వేసుకుంటే డబ్బు పెట్టుకుంటే బుద్ధి లేదు వాళ్ళకే, సిగ్గు లేదు వాళ్ళకే. ఎవడో లేఅవుట్ వేసుకున్నాడు అభివృద్ధి చేయడానికి మీరు ఒక 4 ఎకరాలు 5 ఎకరాలు లేఅవుట్ వేశారు. అందులో ఎకరానికి ఎంత లేదా 4 ఫ్లాట్లు బుద్ధి ఉందండి వాళ్ళకి. మడిచన్న మెత్తలు ఎవరన్నా ఎవరన్నా అపార్ట్మెంట్ కొంటే అందులో డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి. ఎందుకు ఇవ్వాలంటే వాళ్ళకి ప్రజలు అధికారం ఇచ్చారు, అందరం ఎక్కిచ్చారు. సిగ్గుండొద్దంటే వాళ్ళకి డబ్బులు వసూలు చేయడానికి ఇలా వసూలు చేసి 10 వాడికి చెప్తున్నాను. బుద్ధి, జ్ఞానం, మర్యాద ఉన్నవాడు ఎవడన్నా సరే ఈ రకంగా అడుక్కు తినవచ్చు కదా. ఆ మతానికి సిగ్నల్ దగ్గర అడుక్కోవచ్చు కదా. ఎందుకంటే వీళ్ళు ఇలా చేస్తారు. ఎవడు అడగట్లేదనా? ఎందుకు చేయరు అలాగా? నేను ఇప్పుడే చెప్తున్నాను, ప్రజలు తిరగబడండి. ఎవడన్నా డబ్బులు అడితే ముఖం పగలకొట్టండి అని చెప్తాను. గొడవ అయితే అవ్వాలా, ఒక రచ్చ అవ్వాలా. ఒక రచ్చ అయితేనే దారిలో వస్తాడు. వీళ్ళందరికీ తెలియదా? ఎందుకు చేయాలండి అలాగా? మట్టి, మశానం, బూడిద అన్నీ అమ్ముకుతున్నారు కదా. ప్రజలు కొన్ని పట్టించుకోరు. తండ్రి తండ్రి బాబు అని. కానీ వాడు కడుపులో చేయటి తీసుకుంటాడు. అన్యాయం కదా. ఎమ్మెల్యే బయట షాపులో ఉన్నా ఆడేమో లాటరీలో వచ్చింది. అది అదృష్టం. ఆ అదృష్టాన్ని ఎలా కొలగొడతాను? వాడి దగ్గర కమిషన్ ఎలా కొడతాం? బుద్ధి లేదా మీకు? పనిచారు వెచ్చరు లేదా? మిమ్మల్ని ఎన్నుకునేది ఇంతకేనా? ఇది గమనించుకోవాలి ఎవడన్నా సరే. ఇది అంటే ఇక్కడ బేసిక్గా దాచేస్తే దాగని నిజాలు అంటారు. పబ్లిక్గా కళ్ళెదురుగుండా కనబడుతుంది. ఇసుక, లిక్కరు, అదేది దాని పేరేంటి, అది మట్టి, మైనింగు, ఏది పడితే అది సంపాదించుకుంటున్నారు. వైన్ షాప్లో వాళ్ళని వేటాడుతున్నారు. వ్యాపారస్తులు ఏడిపించుకు తింటున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏడిపించుకు తింటున్నారు. గతంలో ఎప్పుడు లేదు. ఇది యాక్సెప్టబుల్ కాదు. ఇప్పుడు సంపాదించుకుంటే తప్పేమీ లేదు అనేటటువంటి ఫీలింగ్ని ఎవరు క్రియేట్ చేశారో తెలియదు. కానీ అడ్డదిడ్డంగా చేస్తున్నటువంటి ఇష్యూకి ఇక్కడ ఇది వాళ్ళకి సంబంధించినటువంటి మీడియాలోనే వాళ్ళకి సంబంధించిన విశ్లేషకులే చెప్తున్నటువంటి పాయింట్.